గదరన్నను మన మధ్య లేదు, కానీ తన పాటలు ఎప్పటికి విన్నా కూడా ఒక ఊపు వస్తుంది. నడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా. బానిసలారా లెండిరా ఈ బాంచన్ బతుకులు వద్దురా. ఈ పాటనే లాస్ట్ పాట అనుకుంటున్నా తెలిసి గదరన్నది. చనిపోయే ముందు పసికందులను అక్కడ చెట్లలో వేసిపోయినటువంటి వదిలేసిపోయినటువంటి చాలా మంది ఉంటారు. అప్పుడు గదరన్న పసిగుడును చూసి చలించిపోయి రాసినటువంటి పాట. నిండు ఆ మాసనాడు ఓలచ్చ గుమ్మడి ఆడపిల్ల పుట్టినాదో ఓలచ్చ గుమ్మడి. నిండు ఆ మాసనాడు ఓలచ్చ గుమ్మడి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త ఇంటర్వ్యూస్ కోసం. గద్దర్ గారి పాటలు ఏమన్నా నేర్చుకున్నారా? గద్దరన్న పాటలు ఎందుకంటే అందరికి చిన్న పెద్ద తేడా లేకుండా పాట అంటేనే గద్దర్, అదే అంటున్నా, ఉద్యమం అంటేనే గద్దరన్న ఓపు అదంతా ఉంటది కదా. చెప్పడానికి పదాలు జరుపుకోను. గదరన్నను మనం స్మరించుకుంటే మన మధ్య లేదు, కానీ తన పాటలు ఎప్పటికి విన్నా కూడా ఒక ఊపు వస్తుంది. గదరన్నకు మన మధ్యలో ఉన్నట్టు ఫీలింగ్ వస్తుంది. గదరన్న ఒక పాట పాడండి. తప్పకుండా. గద్దర్ అన్నది నెక్స్ట్ మంత్ జయంతి సమయంలో ఉన్నట్టుంది, సో అన్నను కూడా స్మరించుకున్నా. ఓకే, ఈ పాటనే లాస్ట్ పాట అనుకుంటున్నా తెలిసి గద్దర్ అన్నది. చనిపోయే ముందు సినిమాలో పాడినటువంటి పాట. ఓకే. బానిసలారా లెండిరా ఈ బాంచన్ బతుకులు వద్దురా. బానిసలారా లెండిరా ఈ బాంచన్ బతుకులు వద్దురా. అడక్క తింటే మన ఆకలి తీరదు, ఆకలి తీరదు, ఆకలి తీరదు. హో చల్ బుద్ధి గుంజుకుందామురో నారెర నారెర నారెరో నగి నారెర నారెర నారెరో నారెర నారెర నారెరో నగి నారెర నారెర నారెరో నర నారెర నారెర నారెరో. అమ్మా నాకు జన్మనిచ్చిన తల్లి, బానిసకొక బానిస, బానిసకొక బానిసగా ఎన్నాళ్ళు బ్రతుకుతావు తల్లి. రాజ్యాధికారంలో సగం సర్వం నువ్వు కాకుండా ఈ బానిస సంఖ్యలను ఎలా తెంచేస్తావు తల్లి. నాకు జన్మనిచ్చిన తల్లి, నా తోడబుట్టిన చెల్లి. నాకు జన్మనిచ్చిన తల్లి, నా తోడబుట్టిన చెల్లి. ఎన్నాళ్ళు కన్నీళ్ళు నీ కన్నుల నిండా నీళ్ళు. ఎన్నాళ్ళి కన్నీళ్ళు నీ కన్నుల నిండా నీళ్ళు. నువ్వు బ్రతుకును మార్చే శక్తివి, ఓహ దాస్య విముక్తి దాతవి. నువ్వు బ్రతుకును మార్చే శక్తివి, దాస్య విముక్తి దాతవి. నువ్వు సింగులు జెక్కిత సాలో సాలో చల్. సింహం పరుగులు తీసో, తూలు ములుసుకొని పోవో, తోక ముడుచుకొని ఊరుకో. అమ్మా నీకు వందనం, మా తల్లి నీకు వందనం. అమ్మా నీకు వందనం, నా చెల్లి నీకు వందనం. బానిసలారా లెండిరా ఈ బాంచన్ బతుకులు వద్దురా. బానిసలారా లెండిరా ఈ బాంచన్ బతుకులు వద్దురా. అడక్క తింటే మన ఆకలి తీరదు, ఆకలి తీరదు. చల్ ఒహ బుద్ధి గుంజుకుందామురో నగ నారెర నారెర నారెరో నారెర నారెర నారెరో నర నారెర నారెర నారెరో. సూపర్. గద్దరన్న రాసినటువంటి పాట. ఈ రోజులలో ఆడపిల్లలకు పుట్టంగానే ఆడపిల్లలను చాలా మంది ఇప్పుడు జర తగ్గినట్టుంది. అప్పుడు పుట్టినటువంటి చిన్న పిల్లలను కూడా వాళ్ళని సాధలేకనో లేకపోతే అమ్మేసుకున్న వాళ్ళు. అప్పట్లో కొంతమంది అమ్మేసుకున్న వాళ్ళు, కొంతమంది తీసుకుపోయి సాధలేని పరిస్థితుల్లో చెత్త కుప్పలలో వేసి, ఇక్కడ చెత్తల్లో కూడా వేసిపోయిన వాళ్ళు, పసికందులను అక్కడ చెట్లలో వేసిపోయినటువంటి వదిలేసిపోయినటువంటి చాలా మంది ఉంటారు. అప్పుడు గద్దరన్న అలాంటి చిన్న పిల్లలు చూసి, పసిగుడును చూసి చలించిపోయి రాసినటువంటి పాట. నిండు ఆ మాసనాడు ఓలచ్చ గుమ్మడి ఆడపిల్ల పుట్టినాదో ఓలచ్చ గుమ్మడి. నిండు ఆ మాసనాడు ఓలచ్చ గుమ్మడి ఆడపిల్ల పుట్టినాదో ఓలచ్చ గుమ్మడి. ఆడపిల్ల పుట్టేనాని ఓలచ్చ గుమ్మడి, అత్త తొంగి చూడరాలే ఓలచ్చ గుమ్మడి. ఆడపిల్ల పుట్టేనాని ఓలచ్చ గుమ్మడి, అత్త తొంగి చూడరాలే ఓలచ్చ గుమ్మడి. అత్త తొంగి చూడరాలే ఓలచ్చ గుమ్మడి. మొగడు ముద్దాడరాలే ఓలచ్చ గుమ్మడి. నరే నారే రం నగి నారే రం నగి నారే రో
నిండు అమాసనాడు ఓలచ్చ గుమ్మడి ఆడపిల్ల పుట్టినాదో ఓలచ్చ గుమ్మడి నిండు అమాసనాడు ఓలచ్చ గుమ్మడి ఆడపిల్ల పుట్టినాదో ఓలచ్చ గుమ్మడి బత్తాలల్లా చుట్టుకొని ఓలచ్చ గుమ్మడి బాయిలో వడయ్యబోతే ఓలచ్చ గుమ్మడి గంగమ్మ కొంగు సాపి ఓలచ్చ గుమ్మడి చెల్లేదానమియ్య మందో ఓలచ్చ గుమ్మడి నిండు అమాసనాడు ఓలచ్చ గుమ్మడి ఆడపిల్ల పుట్టినాదో ఓలచ్చ గుమ్మడి చెత్త బుట్టలేసుకొని ఓలచ్చ గుమ్మడి చెత్తలో వాడయ్యబోతే ఓలచ్చ గుమ్మడి గంపలోన వేసుకొని ఓలచ్చ గుమ్మడి చెత్త కుండీలయ్యబోతే ఓలచ్చ గుమ్మడి కుక్క పిల్ల అడ్డమొచ్చి ఓలచ్చ గుమ్మడి అక్క అట్లా చెయ్యకందో ఓలచ్చ గుమ్మడి నరే నారేరం నగే నారేరం నగే నారేరం నిండు అమాసనాడు ఓలచ్చ గుమ్మడి ఆడపిల్ల పుట్టినాదో ఓలచ్చ గుమ్మడి వడ్ల గింజ గొంతులేసి ఓలచ్చ గుమ్మడి గొంతు విసికి చంపబోతే ఓలచ్చ గుమ్మడి పెదవులేమో కిలుకుమాని ఓలచ్చ గుమ్మడి కులుకున నవ్వినాయో ఓలచ్చ గుమ్మడి నగే నారేరం నగే నారేరం నగే నారేరం నిండు అమాసనాడు ఓలచ్చ గుమ్మడి ఆడపిల్ల పుట్టినాదో ఓలచ్చ గుమ్మడి. చాలా బాధాకరం. చిన్న పిల్లల్ని ఎప్పుడు నిజంగా చాలా చూసాం. అప్పుడు ఆడపిల్ల పుట్టిందని చెప్పేసి కూడా కనీసం చూడడానికి కూడా అప్పుడు ఆడపిల్ల పుట్టిందంటే బరువు, ఆడపిల్ల పుట్టిందా అని చెప్పేసి బాధపడే వాళ్ళు చాలా. మీకు కనుక మా వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.